ఇప్పుడు సమయము 1:40. కొద్దిమంది లంచ్ చేయకుండా అట్లాగే ఇక్కడ కూర్చున్నారు, ముఖ్యంగా వేదిక పైన ఉన్నవాళ్ళు. కొద్దిమంది ఆల్రెడీ భోజనం చేసి వచ్చారు. కానీ చేయని వాళ్ళకంటే చేసిన వాళ్ళ సమస్య చాలా క్లిష్టమైంది. భోజనం చేయడం వల్ల బాగా నిద్ర వస్తుంది, ఇది సమ్మర్ కాబట్టి. పాపం సభాధ్యక్షులు గారు సభ ప్రారంభమైన దగ్గర నుంచి చాలా కష్టాల్లో ఉన్నారు. సభ పైన ఆర్గనైజ్ చేయాలి, సభ కింద కూడా ఆర్గనైజ్ చేయాల్సి వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ 1936లో కుల నిర్మూలన అని ఒక ఉపన్యాసం ఇవ్వలేదు, తయారు చేయబడ్డది. ఇట్ ఈజ్ అన్డెలివర్డ్ స్పీచ్. ఉపన్యాసం ఇవ్వకుండానే ఉపన్యాసం కోసం తయారు చేయబడినటువంటి ఒక టెక్స్ట్. ఈ టెక్స్ట్లో మొదటి 2 చిన్న పార్ట్లు, లాస్ట్లో ఉండేటటువంటి ఒక 3 పార్ట్స్ నాకు ఉదయం నుంచి ఈ వేదిక మీద ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంది. తమ్ముడు కిరణ్ నన్ను వేదిక పైకి రమ్మంటా ఉన్నాడు. స్టేజ్ మీదనేమో పొలిటీషియన్స్ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజంలో, మానవ సమాజం లోపల అత్యంత శక్తివంతమైనటువంటిది ఏంటిది అని డిబేట్ చేస్తాడు. విచ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మొత్తం మనిషి పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అత్యంత శక్తివంతమైనటువంటిది ఏంటిది? దీన్ని జనరల్గా మనము పవర్ అనే ఒక వర్డ్ తోటి పిలుస్తాం. ఈ పవర్ని మనము అనేక రకాలైనటువంటి వాటికి తోకలాగా వాడేస్తాం. ఎలక్ట్రిక్ పవర్, విండ్ పవర్, హైడల్ పవర్, కోల్ పవర్, ఇంకా రకరకాలుగా పవర్ 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 అని అంటాం. అప్పుడెప్పుడో చిన్నప్పుడు పద్మారావు గారి ఉపన్యాసం వింటుంటే, పలానా ఆయన దేవుడు అని అంటే మీ దేవుడు ఈ ఎలక్ట్రిక్ పవర్ కంటే చాలా శక్తివంతమైన వాడా అంటే, అవును మా దేవుడు చాలా శక్తివంతం. అయితే ఇప్పుడు మీ దేవుడు వచ్చి ఈ ఎలక్ట్రిక్ వైర్ని పట్టుకుంటే అది మీ దేవుడికి షాక్ కొడుతుందా, లేకపోతే దేవుడే ఎలక్ట్రికల్ దానికి షాక్ కొడతాడా? ఈ ఛాలెంజ్డ్ దట్ ఎవరైనా దేవుడు, పూజారి, సన్యాసి, దైవమైనటువంటి అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి అని నమ్ముతున్నా, ప్రచారం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ పవర్ దగ్గరికి రండి, మీరు దాన్ని పట్టుకోండి, మీరు దానికి షాక్ కొడతారా, అది మీకు షాక్ కొడుతుందా చూద్దామని అంటాడు. అందుకనే మనం పవర్ అనేటటువంటి దాన్ని కేవలం ఈ ఎలక్ట్రికల్ పవర్కు మాత్రమే కాకుండా అనేక రకాలుగా పవర్ అనే వర్డ్ని వాడతాం. ఇంటెలెక్చువల్ పవర్, టెక్నాలజికల్ పవర్, మిలిటరీ పవర్, ఇంకా ఎవరికి అర్థం కాని విషయం ఏంటి అని అంటే, సినిమా రంగం లోపల అందం కూడా ఒక పవరే. అందంగా ఉంటే పవర్ ఎందుకు అని అంటే, పవర్ కొన్ని పనులు చేసి పెట్టగలుగుతుంది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఎలక్ట్రిక్ పవర్స్ గురించి మాట్లాడలే, అందం గురించి మాట్లాడలే, కత్తి గురించి మాట్లాడలే, ఈ శక్తులు వేటి గురించి మాట్లాడకుండా ప్రపంచంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అత్యంత శక్తివంతమైనటువంటి 3 విషయాల్ని మాట్లాడతాడు.
ఏంటి ఇవి అని అంటే, ఒకటి పొలిటికల్ పవర్, బిఎస్పి ప్రెసిడెంట్ గారు ఇప్పుడే మాట్లాడారు. రెండవది ఎకనామిక్ పవర్. ప్రతిరోజు మనం అదానీ, అంబానీ, ఈ ఊరిలో ఉన్న భూస్వామి, పెట్టుబడిదారుడు వాళ్ళు ఎంత శక్తివంతులో మనం చూస్తూ ఉన్నాం. మూడవది రిలీజియస్ పవర్ అని అంటాడు. మతము చాలా శక్తివంతమైనది. ఈ మూడు విషయాల్ని మాట్లాడుతూ మధ్యలో ఆయన ఏమంటాడు అని అంటే, మనం చాలాసార్లు రాజకీయాలు చాలా శక్తివంతమైనవి అని అనుకుంటాం. కానీ అంబేద్కర్ తిరస్కరిస్తూ పాలిటిక్స్ ఈజ్ పవర్లెస్ అని అంటాడు. దానికి ఎటువంటి శక్తి ఉండదు. ఇంకా కొన్ని సందర్భాల లోపల ఆకలి, దరిద్రము, అవకాశాలు లేకపోవటము, సరైన బట్టలు లేకపోవటం, మార్కెట్లో ఎడ్యుకేషను, హెల్త్ని కొనుక్కోలేకపోవడము, దీనివల్ల డబ్బు చాలా శక్తివంతమైంది, అది ఉంటే దేవుణ్ణి కొండ మీద కోతిని కూడా భూమికి తిప్పొచ్చు అని చెప్పి అనేక రకాల మాటలు కూడా వచ్చేసాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తా ఉన్నాడు అంటే, డబ్బు ఎట్టి పరిస్థితుల్లో శక్తివంతమైంది కాదు అని. రాజకీయాలు శక్తివంతమైనవి కావు, డబ్బు శక్తివంతమైంది కాదు, ఉత్పత్తి శక్తివంతమైంది కాదు. ప్రపంచంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అత్యంత శక్తివంతమైనటువంటి పవర్ ఏదన్నా ఉన్నది అని అంటే అది కేవలం మతం మాత్రమే అని అంటారు. The religion is the most powerful thing than anything else. Of course, you people may not accept Dr. B.R. Ambedkar because sometimes in your experience of life you feel that politics is powerful. Economy is the powerful. But these two are not long-standing powers. The long-standing power is only the power religion. A religion has the power even to subordinate the politics and economy. మతం ఎంత శక్తివంతమైనది అని అంటే, రాజకీయ నాయకుల్ని, రాజకీయాల్ని, పెట్టుబడిదారుల్ని, సంపన్నుల్ని, ఉత్పత్తిని, డబ్బుని, వీటన్నింటిని కూడా లొంగ తీసుకోగలిగేటటువంటి శక్తి మతానికి మాత్రమే ఉంటుంది అని. మిత్రులారా, నేను ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అని అంటే, మన సభ ప్రారంభమయ్యే నాటికి ఈ హాల్ కిక్కిరిసిపోతా ఉంది. రాజకీయ నాయకులు వెళ్ళడంతో హాలు అక్కడక్కడ మనుషులు, అన్ని చోట్ల కుర్చీలు కనపడతా ఉన్నాయి. ఆ తర్వాత చాలా సందర్భాల లోపల మనం డబ్బు చాలా కీలకమైనది అని అనుకుంటాం. అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్తాడు, డబ్బు లేకపోవడం వల్ల మనం రాజకీయాలు చేయట్లేదు అనుకునే దళితులు ఉంటారు, రాజకీయాలు లేకపోవడం వల్ల డబ్బు సంపాదించలేకపోతున్నాము అనుకునే దళితులు, బీసీలు ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో నేను ఒక స్టోరీని కన్స్ట్రక్ట్ చేశాను. ఈ స్టోరీ చెప్పిన తర్వాత రాజకీయాలు శక్తివంతమైనయా, ఎకానమీ శక్తివంతమైందా, మతము లేదా మానసిక పరివర్తన అత్యంత శక్తివంతమైనటువంటిదా అని. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజెక్టెడ్ దీస్ టూ ఆర్ ద పవర్లెస్, బట్ సమ్టైమ్స్ ఇట్ సీమ్స్ లైక్ పవర్, బట్ ఇట్ ఈస్ నాట్ అల్టిమేట్ పవర్. ద అల్టిమేట్ పవర్ ఈజ్ ఆల్వేస్ విత్ ద రిలీజియన్. Religion can subordinate anything else in this universe. The long standing power, మనిషి పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు ఓటమి అని లేకుండా ఉండేటటువంటిది కేవలం మతం మాత్రమే అత్యంత శక్తివంతమైనది అని అంటాడు. నేను మీకు ఇప్పుడు ఒక స్టోరీ చెప్తా. ఈ స్టోరీలో ఒక నలుగురు మనుషులు ఉంటారు. బహుశా మీరు దీన్ని వర్ణ వ్యవస్థలాగా కూడా అనుకోవచ్చు. బ్రాహ్మడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. ఒక మనిషి ఒక మేకను తీసుకొని తన దారిలో తను పోతా ఉన్నాడు. వీడికి ఎదురుగా ఇంకొక మనిషి వచ్చి
బాగా వినండి. ఒక మనిషి మేకను తీసుకొని మేక మెడలో తాడు కట్టి ఆ మేకను తీసుకొని ముందుకెళ్తా ఉన్నాడు. ఎదురుగా ఇంకొక మనిషి వచ్చాడు. ఎక్కడికి పోతున్నావు రోహన్, ఈ కుక్క భలే ఉంది అని అన్నాడు. ఎక్కడికి పోతున్నావు రోహన్, నీ కుక్క భలే ఉంది అని అన్నాడు. ఏం పట్టుకున్నాడు ఈయన? ఏం పట్టుకున్నాడు? ఎవ్వరికి వినపడట్లేదా? మరి మాట్లాడాలి కదా. మేకని పట్టుకొని పోతున్నాడు. మీరే మేకని పట్టుకొని అట్లా ప్రయాణం చేస్తా ఉన్నారు, ఎదురుగా ఎవడో వచ్చి కుక్క భలే ఉన్నది అని అన్నాడు. మీ స్పందన ఏంటి? కళ్ళు దొబ్బినాయా నీకు అంటాం? కళ్ళు దొబ్బినాయా, లేకపోతే నిన్న రావు గారు రెడ్డి గారు ఇచ్చిన ఒక కోటర్ వేసుకోవడం వల్ల ఇది మేక కుక్క అనేది అర్థం కాకుండా ఉన్నదా అని అంటావు? కొంచెం రాజకీయాలు తెలిసిన వాడైతే వాడిని తిట్టేసి ముందుకెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకొకడు వచ్చి ఈ మేకను పట్టుకొని పోతున్నాడు. ఈ కుక్కలు సహజంగా బిస్కెట్ కలరు అదేదో ఉంటాయి కదా. ఈ మేక నల్లగా ఉన్నా సరే, ఈ కుక్క నల్లగా ఉన్నా సరే భలే అందంగా కనిపిస్తూ ఉన్నది అని రెండోవాడు అన్నప్పుడు నీకు మాత్రమే కళ్ళు ఉన్నాయి, వాడికి కళ్ళు దొబ్బినాయి అని అనుకున్నావు. రెండోవాడు కూడా అన్న తర్వాత నీ మేకని వాడు కుక్క నల్లగా ఉన్నది కానీ అందంగా ఉన్నది అని అన్నాడు. ఇప్పుడు మీ స్పందన ఏమై ఉండొచ్చు? అరే ఏమయ్యా, అందరు కనపడ్డోళ్ళంతా ఇట్లనే మాట్లాడుతూ ఉన్నారు, మేకకు కుక్కకు తేడా తెలవకుండా అయిపోతా ఉన్నారా ఏంటి మీరు అని అనుకొని వాడికి కూడా లోపల ఎక్కడో కొంచెం మూలన నేను మేక కుక్క అనే డౌట్ వస్తూ ఉంది, స్టార్ట్ అయింది. ఇంకొక 1/2 కిలోమీటర్కి వెళ్ళిపోయాడు, ఇంకొకడు కనపడ్డాడు. కుక్క నల్లగా ఉన్నా అక్కడక్కడ ఈ కుక్క చర్మం పైన తెల్ల చారికలు ఉండటం వల్ల చూడటానికి అద్భుతంగా ఉంది, నాకు కావాలనిపిస్తుంది, అమ్ముతావా రోహన్ అని. ఈ కుక్క నల్లగా ఉన్నా అక్కడక్కడ తెల్ల చారికలు ఉండటం వల్ల చాలా అందంగా అనిపిస్తుంది, ఇప్పటికిప్పుడు నాకు దీన్ని తీసుకోవాలి అని అనిపిస్తా ఉన్నది అని. ఇంకా ముందుకెళ్ళాడట, ఇంకెవడో కలిశాడు. వాడు ఉండి ఏమయ్యా కుక్కను పట్టుకుపో, కుక్కకు కాదండి ఇదే కలిసిన వాళ్ళందరూ ఇట్ట అంటా ఉన్నారు, మీరు కనీసం దాని పిలుపునన్నా వినండి అని చెప్పి ఆ మేకను ఒకటి కొడితే అది మ్యాన్ అని అన్నదట. ఇట్లాంటి బౌబౌ శబ్దం నేను ఇప్పటి వరకు ఏ కుక్కలో వినలేదు, ఇంత అద్భుతంగా బౌబౌ అంటాను. వీడు ఏం చేశాడు అని అంటే, ఇది మేక కాదు కుక్క అనేటటువంటి విషయం సమాజము వీడికి నేర్పింది. ఆ తర్వాత దాన్ని వదిలేసేసి ఇక మన అందరిది, ఇప్పుడు మనము రెడ్డి గారు రావు గారి పార్టీకి ఎట్లయితే మానసిక దౌర్బల్యంతో ఎట్లా ప్రయత్నం చేస్తూ ఉంటావో, వీడు కన్విన్స్ చేయబడ్డాడు ఆర్గ్యుమెంట్తో. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు పదే చెప్పడం ద్వారా అది నిజంగా మారటం మాత్రమే కాదు, దాన్ని మొత్తం మానవ సమాజం అంతా అంగీకరించేటటువంటి ఒక స్థితి వస్తుంది. వీడు ఈ మేకను వదిలిపెట్టేసిన తర్వాత ఈ నలుగురు ఆ చెట్లలో పడిపోయి ఈ మేకను తీసుకొని వాళ్ళకు అవసరమైనటువంటి ఎకానమీని వాళ్ళు సృష్టించుకున్నారు. నో యు సీ, ఈ మేక ఉన్నోడు శూద్రుడు, మొదటిసారి కలిసినోడు వైశ్యుడు, ఆ తర్వాత కలిసినోడు క్షత్రియుడు, ఆ పైన కలిసినోడు బ్రాహ్మడు. ఈ 3 వర్ణాలు చాలా ఐక్యంగా, చాలా లౌక్యంగా ఒక వాదనని సృష్టించి, ఆ వాదనని వాళ్ళు నమ్మడము అంతిమ లక్ష్యం కాదు, ఆ వాదాన్ని మెజారిటీ అయిన శూద్రులు నమ్మేటట్టుగా తయారు చేయటం వాళ్ళ లక్ష్యం. The false notion is created that the sheep is converted as a black dog. ఆ
ఆర్థిక పరమైన ఆస్తి వాడికి ఉన్నది, కానీ మేక అనేది ఆస్తి, వాళ్ళ దగ్గర ఆస్తి లేదు. నీ దగ్గర ఆస్తి ఉన్నది కానీ జ్ఞానం లేదు. వాళ్ళ దగ్గర ఆస్తి లేదు, జ్ఞానం అనేటటువంటి ఆస్తి ఉంది. ద ఇంటలెక్చువల్ పవర్. There is only one man, Baba Saheb Ambedkar, who have that intellectual power. There are many people who have the millions and millions, trillions of the property. That cannot be compared with the power of Baba Saheb Ambedkar, our father. There are most powerful politicians. Rajaji, Gandhi, Nehru, Patel, పట్టాభి సీతారామయ్య, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అత్యంత సంపన్నమైనటువంటి కుటుంబాల నుంచి, రాజకీయ రాజ్యాధికార వారసత్వ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనుకున్నటువంటి ఒక స్వప్నపు రాజ్యాన్ని నీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడికక్కడికి తునాతునకలుగా నరికి ఈ దేశాన్ని ఒక ప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగంగా నిర్మించటం కొరకు బౌద్ధంలో ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్ని తీసుకొని వచ్చి ఆయన భారత రాజ్యాంగాన్ని తయారు చేసి పెట్టాడు. నో యు సీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ పొలిటీషియన్, బట్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఫిలాసఫర్. దట్ ఫిలాసఫీ మేడ్ హిమ్ టు డిఫీట్ ఆల్ ఆఫ్ హిజ్ కంటెంపరరీస్ అండ్ ద లేటర్ people who ever come into the politics. That is the reason అత్యంత శక్తివంతమైనటువంటి మనుషులు 70 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ నుదిటిని తీసుకుపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల దగ్గర పెట్టి బికాస్ ఆఫ్ యూ ఐ ఆమ్ హియర్ అని మాట్లాడుతూ ఉన్నారు. Now you see friends, what I am trying to convey you people that politics is not the powerful, but in the morning I experienced that the whole campus is ultimate బయటికి వెళ్ళిపోయింది. ఒక రాజకీయ నాయకుడు, ఇంకొక సంపన్నుడు వచ్చి ఉంటే అట్లాగే జరిగి ఉండేది కావచ్చు. అయితే గత వారం రోజులుగా ఈ దేశం లోపల సుమారు 60 లక్షల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 60 లక్షల సమావేశాలు. ఈ సమావేశం పేరు గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. నేను చెప్తా ఉన్నాను, 60 లక్షలు కాదు, 60 కోట్ల సమావేశాలు కూడా వాళ్ళు పెట్టగలరు. ప్రతి ఇంట్లో 4-5 కుటుంబ సభ్యులు కలిసి కూర్చునే సమావేశం కూడా ఒకటిగా కౌంట్ చేయబడి ఉంటాయి. ఇవాళ మనం ఇక్కడ తిరుగుతాం, ఇక్కడ ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నేను ఒక అనుభవం చూశాను. గడప లోపల కులం కాదు, గడప దాటిన తర్వాత కూడా ఈ నినాదం ఇచ్చేటటువంటి వాళ్ళు కులాన్ని ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పడానికి. నిజానికి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి లక్ష్యం ఏంటిది? ఈ గడప లోపల కులం, గడప బయట హిందువులం అని ఎందుకు చెప్తా ఉన్నారు? ఈ గడప లోపల కులం అనే దాన్ని కుటుంబం లోపల ఉండేటటువంటి రిచువల్స్, ఇంకా రకరకాలైనటువంటి వాటిని కులం ఆధారంగా చేసుకోవాలి. మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత మనమందరం హిందువులము, మనమంతా ఏకతాటిపైన ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ explained and established an argument that గడప బయట, గడప లోపల, దేశం లోపల కూడా ఇండియన్స్ కులమూర్ఖులు, కుల ఉన్మాదులు అని చెప్పారు. ఇఫ్ యు టర్న్ ఇన్ ఎనీ డైరెక్షన్ there is a monster. The monster is the caste. Unless killing that monster, you cannot be a human being. You cannot have a harmonious life. వాడు ఇంట్లో ఉన్న కుల ఉన్మాదే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి పాఠశాలకు వస్తే కుల ఉన్మాది, బస్ స్టేషన్కి వస్తే కుల ఉన్మాది, పార్లమెంట్కి వస్తే కుల ఉన్మాది, వ్యవసాయ క్షేత్రంలోకి వస్తే కుల ఉన్మాది, పెళ్లికి వస్తే కుల ఉన్మాది, రోడ్డు పైన నడిస్తే కుల ఉన్మాది, సముద్రం పైన ప్రయాణం చేస్తే కుల ఉన్మాది,
గాలిలో ప్రయాణం చేస్తే కుల ఉన్మాది, ఆడు ఈ దేశం దాటి అమెరికా, కెనడా, జర్మనీ, జపాన్, చైనా పోతే కూడా కుల ఉన్మాదే. రైట్? నువ్వు లండన్ లాంటి చోట, జర్మనీలో, అమెరికా, వాషింగ్టను అత్యంత నాగరికత కలిగినటువంటి దేశాలని మాట్లాడబడుతున్న చోట ఈ దేశపు యొక్క కంపును తీసుకుపోయి, కుల కంపును తీసుకుపోయి అక్కడ పెట్టాడు. రైట్? వీడు చెప్తున్న కారణం ఏంటిది అని అంటే, ఈ ఆర్ఎస్ఎస్ అట గడప లోపల కులము, గడప బయట హిందువులం అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారట, దళితులకు, వెనకబడిన వర్గాలకు దేవాలయాల్లో ప్రవేశం కల్పించడము మరియు ధార్మిక కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయడం. మీకు టెంపుల్ ఎంట్రీ ఇస్తాడట. నువ్వెవడరా టెంపుల్ ఎంట్రీ చేయడానికి? నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ 1936లో టెంపుల్ ఎంట్రీ కాదు, టెంపుల్లో పూజారి వీడయి ఉండాలి అని అడిగాడు. 90 ఏళ్లకు 70 ఏళ్లకు కేరళలో, తమిళనాడులో శూద్రులు, దళితులు కేవలం భక్తులు మాత్రమే కాదు, బ్రాహ్మణులు ఎట్లయితే దేవుణ్ణి లొంగ తీసుకోగలుగుతారో శూద్రులు, దళితులు కూడా దేవుని లొంగ తీసే అవకాశం ఉండాలి అని వాళ్ళే మాట్లాడారు కదా నిన్న మొన్న. శ్రీకృష్ణుడు దేవుడని మీరందరూ భావిస్తా ఉన్నారు, ఆ శ్రీకృష్ణుడు బ్రాహ్మడి పాదాలను గడిగి ఆ పవిత్రమైన జలాలని నెత్తిపైన జల్లుకుంటాడు. ఇప్పటిదాకా మీరు శ్రీకృష్ణుడు దేవుడు అనుకునే భావనని మీరు ఎన్నిసార్లు మాట్లాడినా దాన్ని డీకన్స్ట్రక్ట్ చేయలేకపోయారు. కానీ ఒక్క బ్రాహ్మడు ఒక్క మాట చెప్పి శ్రీకృష్ణుడి కంటే బ్రాహ్మడే దేవుడు అని అన్నారు. బ్రాహ్మణ్స్ ఆర్ ద భూదేవాస్, భూమిపైన వెలచిన దేవుడు. నిజానికి భూమిపైన కాదు, స్వర్గం అనేది వాడి కల్పితం కాబట్టి వాది లేదు అనే సంగతి వాడికి తెలుసు. మనుషులు భూమిపైన మాత్రమే ఉంటారు కాబట్టి ఈ మనుషులు ఉండే దగ్గర దేవుళ్ళ కంటే అత్యున్నతమైన స్థానంలో ఉండేవాడు బ్రాహ్మడే అని చెప్పాలి అని. అందుకనే కేసీఆర్ రాజ్యాంగం ప్రకారం చీఫ్ మినిస్టర్ అయితే వీడు బొక్కబోర్ల పడిపోయి వాని పాదాల మీద వింది పెట్టేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 3వ ఆర్టికల్ ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని మాట చెప్పి వదిలేశావు. కానీ ఆ తెలంగాణ రాష్ట్రాన్ని జీవితకాలం బ్రాహ్మణికల ఐడియాలజీ ప్రకారం వ్యతిరేకించినటువంటి చినజీయర్ స్వామి పాదాల మీద విడిపడి అత్యంత సంపన్నమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు హైదరాబాద్ లోపల అపర్ణారెడ్డి, ఆడెవడో రాజేశ్వరరావు, రామేశ్వరరావు, వీళ్ళ చేతుల లోపల దేశం మొత్తంలో 5,000 ఎకరాలు మైనింగ్లు ఉన్నాయి. 5,000 ఎకరాలు అత్యంత విలువైనటువంటి భూములున్నాయి. వీళ్ళు నిర్మించినటువంటి భూముల లోపల 60-70% భూములంతా దళితుల భూములు. ఈ రామేశ్వరరావు అత్యంత సంపన్నుడైనటువంటి వ్యక్తి. చినజీయర్ స్వామి బట్టలిప్పి బరిబత్తలు నిలబడంటే బడిబత్తలు నిలబడతాడు, నేల మీద కూర్చోమంటే నేల మీద కూర్చుంటాడు, ఆటాడమంటే ఆట ఆడతాడు, చెప్పులు నెత్తిన పెట్టుకోమంటే చెప్పులు నెత్తిన పెట్టుకుంటాడు. లిబరల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఒక సన్యాసి దగ్గరికి పోయి, సన్యాసి ఇట్లా చైర్ మీద కూర్చుంటే ఆ పక్కన ఈ బండి సంజయ్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి ఒకడి తర్వాత ఒకడు కింద కూర్చొని వాడి కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతాం. Dear friends, it is not only the problem of the Dalits. You are understanding that caste is a problem of Dalit. No. Caste is a problem of Shudra. Caste is a problem of Vaishya. Caste is a problem of Kshatriya. Caste is also a problem to the Brahmin, particularly the Brahmin women. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అంటే, ఈ వాళ్ళు ఒక ఫాల్స్ నోషన్ ని సృష్టిస్తా ఉన్నారు. కులము కేవలం దళితుడికి మాత్రమే సమస్య. వీడెవడో ఉండి రాజుగాడు ఉన్నాడు కదా, వాడు మాట్లాడుతూ ఉన్నాడు, అరే బేవాకు, యూ కెన్ రిమూవ్ ద బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్స్, యూ కెనాట్ రిమూవ్ ద థాట్ ఆఫ్ మై ఫాదర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆన్ దిస్ నేషన్. నువ్వెంతరా బేవకూఫ్,
నీ బతికెంత? నీ తాతల తాత గాంధీనే నా తండ్రితోటి యుద్ధం చేయలేకపోయాడు. నీ తాతల తాత ఎన్టీఆర్ఏ నా తండ్రితోటి యుద్ధం చేయలేకపోయాడు. ఇంకా ఎవడో వేలాది మంది వీరులు అనుకున్నటువంటి వాళ్ళని పిరికి పందలుగా కూర్చోబెట్టిండు నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. దాట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ ఇంటలెక్చువాలిటీ. రైట్? బౌద్ధాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? వై బాబాసాహెబ్ అంబేద్కర్ అడాప్టెడ్ లేదా కన్వర్టెడ్ ఇంటూ బుద్ధిజం. అయితే నాకు ఇచ్చిన టాపిక్ ఇది, అందుకనే నేను ఈ నరేషన్ అంతా చేయాల్సి వస్తాం. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటి అని అంటే బౌద్ధం ద్వారా కులాన్ని నిర్మూలించడం. కుల నిర్మూలన గ్రంథం లోపల బౌద్ధం ద్వారా కులాన్ని నిర్మూలించవచ్చంలే, కానీ కులాన్ని నిర్మూలించేటటువంటి క్రమం లోపల ఒక ధైర్యం, ఒక కరేజ్ ఉండాలి. ఆ కరేజ్ కోసం ఆయన ఇద్దరు పేర్లు మహావిప్లవకారు. ఒకటి గౌతమ బుద్ధుడు, రెండవది సిక్కు గురునానక్. ఆయన ఏమంటాడు అని అంటే, ఈ హాల్లో ఇప్పుడు కూర్చున్న వాళ్ళని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పుస్తకంలో అడిగినట్టుగా నేను ఇప్పుడు ఇక్కడ అడుగుతా ఉన్నా. బుద్ధుడు గురునానక్ లాంటి కరేజ్ నీకు ఉన్నదా? ఆ ఉన్న రోజున ఈ దేశంలో ఉండినటువంటి కుల వ్యవస్థని నువ్వు కూకటి వేళ్లతోటి నరికి వేయవచ్చు అని అంటాడు. కులాన్ని నిర్మూలించడానికి విపశ్యన చేయడం కాదు, కులాన్ని నిర్మూలించడానికి ఆయన యూజ్ చేసిన వర్డ్ వాడుతూ ఉన్నాను నేను. బుద్ధుడికి ఆయన యూజ్ చేసిన వర్డ్, బుద్ధుడు గురునానక్ లాంటి కరేజ్ ఉన్నవాడు ఈ దేశంలో కుల వ్యవస్థని కూకటి వేళ్లతో నరికివేయగలుగుతాడు అని. ఎట్లా? How it is possible to annihilate the caste system, to destroy the caste system? ఆర్య సమాజ్ వచ్చింది, ఆర్ఎస్ఎస్ వచ్చింది, వీళ్ళందరూ వచ్చి కులాన్ని మరింత బలపరచడం కొరకు, చిక్కబరచడం కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్, తన తండ్రి మహాత్మా జ్యోతిరావు పూలే, తన తండ్రి గౌతమ బుద్ధుడు ఒక మహోన్నతమైనటువంటి విప్లవ కార్యాచరణని మన ముందు ఇస్తే దళితులకు ఎప్పుడూ కన్ఫ్యూజన్. ఎంత కన్ఫ్యూజ్ ఉంటుంది అంటే, ప్రధానమైన కన్ఫ్యూజ్ 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఈ రెడ్డి గారిని ఎన్నుకోవాలన్నా, ఈ రావు గారిని ఎన్నుకోవాలన్నా? ఈ రావు రెడ్డి ఇద్దరు ఒకరే. వీళ్ళ అంతిమమైనటువంటి లక్ష్యం కుల వ్యవస్థని మరింత బలపరిచి ఆ పునాదుల మీద వాళ్ళు అధికారంలోకి రావాలి అని కోరుకోవటం అనే జ్ఞానం లేదు. మనం బిర్యానీ తినాలి, ఆదివారం రాజు దున్నకూర తినాలి, ఎద్దుకూర తినాలి, బాగా డబ్బులుంటే మటన్ షాప్ కాడికి పోయి ఈ టీచర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల రాజు టీచర్ ఎవడైతే ఉంటాడో ఆ రాజుకు కనపడేటట్టుగా ఈయన మటన్ షాప్ దగ్గర కనపడాలి. అప్పుడు ఈయన ఏమనుకుంటాడు, మటన్ కొనడంలో రాజుగారు ఈ దళితుడు ఇద్దరు ఈక్వలే అని అనుకోవాలి. మా బాబు కూడా ఓక్సన్ యూనివర్సిటీలో చదువుతా ఉన్నాడు, మా బాబు కూడా టాటా ఇన్స్టిట్యూట్లో చదువుతా ఉన్నాడు అని అంటే నువ్వు వాడికి ఈక్వల్ అని చెప్పడానికి. అయితే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఈక్వల్ టు దెమ్, బికాస్ నీ మెదడుకు ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి, అదేదో బెడ్ మీద ఏండ్ల తరబడి ఉంటారు, ఏమంటారండి అది, కోమ. మనకందరికి శరీరం తినడానికి, సెక్స్ చేయడానికి, పిల్లలు కనడానికి మాత్రమే ఈ శరీరం పనిచేయదు. ఈ శరీరంలో అసలే పని చేయకుండా ఉండినటువంటి ఒకే ఒక పార్ట్ ఉంది 3,000 సంవత్సరాల నుంచి. ఇట్స్ నాట్ వర్కింగ్. ఇట్స్ నాట్ వర్కింగ్. వై? బికాస్ even if you read the whole text of Annihilation of Caste, Baba Saheb Ambedkar told in the last 4 parts of in his book that సైకలాజికల్గా మనిషిని బలహీనపరిచేది, శక్తివంతుడిగా మార్చేది మతము అని. ఫ్రాంజ్ ఫానన్ అనేటటువంటి ఒక రచయిత ఆయన ఏమంటాడు అని అంటే, ఒక మనిషిని కన్విన్స్ చేసే అంత శక్తివంతుడు ఇంకెవడు, బ్రాహ్మడు తప్ప ఈ దేశం లోపల ఇంకెవడు ఇంకొకరిని కన్విన్స్ చేయలేడు. ఇప్పుడు వచ్చిపోయిన రాజకీయ నాయకులు మన ఏదో కన్విన్స్ లేదు. ఈజ్ అండర్ ద కన్విన్స్ ఆఫ్ బాబు, బాబు ఈజ్ అండర్ ద కన్విన్స్ ఆఫ్ స్వామీజీ.
Adani is under the convince of the Modi. Modi is under the convince of RSS. RSS is a mother organization of Brahmanism. కులాన్ని బతికించడం కోసము 6 లక్షల సమావేశాలు నెల రోజులో పెడితే ఈయన కూర్చున్న బుద్ధిస్టు, అంబేద్కరిస్టు, పూలేవాది 6 సమావేశాలు పెట్టినవా? కనీసం 6 సమావేశాలు. వై దేర్ ఈస్ నో సింగిల్ మీటింగ్? అట్లీస్ట్ నీ కుటుంబం లోపల కూర్చోబెట్టి. నేను మొన్న తమిళనాడు పోయా. తమిళనాడు పోతే ఒక పాపులర్ లీడర్, ఓ దళిత పార్టీ ఓట్లన్నీ పాపులర్ లీడర్కి పోతాయి అని అంటే ఎవరు నమ్మట్లేదు. గెలుస్తాడు, ఓడటము ఈ విషయం కాదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ విత్ బిఫోర్. నో డియర్ ఫ్రెండ్స్, బ్రాహ్మణిజం, బ్రాహ్మణుల దగ్గర డబ్బు ఉండదు, బ్రాహ్మణుల దగ్గర అప్పుడప్పుడు పొలిటికల్ పవర్ ఉండొచ్చు, కానీ బ్రాహ్మణుల శక్తి రాజకీయాల లోపల లేదు. బ్రాహ్మణుల శక్తి శాస్త్రం లోపల ఉంది. ఆ శాస్త్రం ఒకటి చదివేసి నీకు భయపెట్టేసేస్తాడు. ఈ భయపెట్టిన తర్వాత ఆ శాస్త్రం మనకేం అర్థం కాదు. ఆ శాస్త్రాన్ని తాత్పర్యం కూడా వాడే చెప్తాడు. ఆ తాత్పర్యం తెలుసుకోకుండా చేసేవాళ్ళు, వాడు చెప్పిన దాన్ని సగం మంది, తెలిసినా సరే చేసేటటువంటి వాళ్ళు 40% మంది, ఒక 10% మంది అది సరి అయినటువంటిది కాదు అని అంటారు, ఇంట్లో పండుకుంటారు. రామ్ గోపాల్ వర్మ లాగా. దే డోంట్ టేక్ ఎనీ యాక్టివిటీ. Yes, of course, somehow I accepted their contribution. ప్రకాష్ రాజ్ ఈ అగ్రకుల హిందూయిజం వల్ల వాళ్ళని వాళ్ళు పర్సనల్గా సర్వైవ్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది, కానీ కుల వ్యవస్థను నిర్మూలించడానికి రామ్ గోపాల్ వర్మలు, ప్రకాష్ రాజులు పనిచేయరు. వాళ్ళు కూడా ఈ బ్రాహ్మణీయ వ్యవస్థని మరింత నిలబెట్టడం లోపల వాళ్ళ పాత్రని వాళ్ళు క్రియాశీలకంగా పోషిస్తారు. అడ్డగోనిగా తిట్టడం వల్ల ఆ కులాన్ని కాపాడేటటువంటి వర్గాలు నీపైన దాడి చేయడానికి వస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్గ్యుమెంట్ ద్వారా బ్రాహ్మణిజాన్ని కౌంటర్ చేయటం మొదలు పెడితే ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జగన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్, చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, ఈ దేశంలో ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తాత్విక సిద్ధాంతాన్ని పుస్తక రూపంలో విశ్లేషణ చేస్తున్న వాళ్ళు, పుస్తకాలు రాస్తున్న వాళ్ళు బ్రాహ్మణులు. అరుంధతి రాయ్ రాస్తాడు, శశి తరూర్ రాస్తాడు, సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడతాడు. ఇప్పుడు బ్రాహ్మణులంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్లకు ప్రమాదకరంగా ఉన్నాడు అని ఒక సాఫ్ట్ కార్నర్ని తీసుకొని మాట్లాడటంతో పాటు బొందబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు. But why there is only Swaruparani? Why there is only our friend, brother is only talking about Baba Saheb Ambedkar and his revolutionary path. For Ambedkar, Buddhism is not a spiritual movement. Buddhism is not a divinity movement. Revolution and counter revolution అనేటటువంటి గ్రంథం లోపల బాబా సాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణిజం అనేటటువంటిది ఒక ప్రతిఘాతక విప్లవము. బౌద్ధం ఈ దేశం లోపల విప్లవం, దాన్ని చంపడానికి వచ్చింది బ్రాహ్మణిజం అని. బత్తుల లక్ష్మణరావు గారికి నేను జై భీమ్ చెప్తాను. ఎందుకు అనంటే, రాజుల గురించి చెప్పినప్పుడు ఈ దేశపు పీత అని చెప్పబడినటువంటి గాంధీ, ఎస్ ఆఫ్ కోర్స్ నేను కరెక్టే ప్రొనౌన్స్ చేశాను, గాంధీ రామరాజ్యం కావాలి అని అన్నాడు. నీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అశోకుడి రాజ్యం కావాలి, అశోకుడి సామాజిక న్యాయ రాజ్యాన్ని నిర్మించడం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంతిమ లక్ష్యం. నేను మరణిస్తే అది సాధ్యమవుతుందో కాదో, దొంగ నా కొడుకు బ్రోకర్లంతా గాంధీ సృష్టించినటువంటి రాజకీయ నిర్మాణం నుంచి వస్తారు అని ముందుగానే భయపడి మేల్కొని మనమంతా మత్తులో తూగుతా ఉంటే, మన మెదడంతా పనిచేయకుండా 3000 సంవత్సరాలు ఆగిపోతా ఉంటే, ఒకే ఒక్క మెదడు
ఈ దేశంలో 140 కోట్ల మందికి శ్వాసని స్పృహని మాత్రమే కాదు, మెదడుని పనిచేయించే చికిత్సను అందించాడు. మళ్ళీ నేను చెప్తా ఉన్నాను అని అనుకోకపోతే, అదేదో కృష్ణ కొడుకు, ఆయన పేరేంటి, ఫిలిం స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు సినిమాలో ఒక పాట ఉంటుంది, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు, నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవైపు, కోటాను కోట్ల చుక్కలన్నీ ఒకవైపు. ఈ కోటాను కోట్ల చుక్కలు ఎప్పుడో ఒకసారి రాలుతూ ఉంటాయి. ఆ రాలుతున్న దాన్ని మీ బాల్యం నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉండి ఉంటారు. కానీ నిండు చంద్రుడు ఇప్పటి వరకు రాలిన కథ లేదు. గాంధీ రాలిపోయాడు, నెహ్రూ రాలిపోయాడు, పటేల్ రాలిపోయాడు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రాలిపోయాడు. ఎవడైనా ఈ దేశంలో రాలిపోతానే ఉంటాడు. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ చల్లని వెన్నెలని మనుషులకు ఇచ్చేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి మనిషి. రైట్. కులాన్ని నిర్మూలించటం లోపల బౌద్ధము బాబాసాహెబ్ అంబేద్కర్కు ఒక ఇన్స్ట్రుమెంట్. అయితే బౌద్ధం కేవలం కులాన్ని నిర్మూలించడానికి కాదు. అందుకనే అశోకుడు కనిష్కుడు ఆ ఇద్దరి మధ్యన చిన్న డిఫరెన్స్ ఉంది. అశోకుడి లోపల మనం సంఘాన్ని చూడొచ్చు, కనిష్కుడి లోపల ఆధ్యాత్మికత చూడొచ్చు. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ అశోకుడిని పోతాడు. బౌద్ధం అనేటటువంటిది విపశ్యన కాదు, ఆధ్యాత్మికం కాదు. బౌద్ధం అనేది సంఘం శరణం గచ్చామి, బిల్డింగ్ ద ఆర్గనైజేషన్, బిల్డింగ్ ద నేషన్, బై దట్ బిల్డింగ్ దట్ హ్యూమన్ బీయింగ్స్. ప్రకృతి సిద్ధంగానే మనుషులు మహోన్నతమైనటువంటి వాళ్ళు, మనుషులు ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, మనుషులు హృదయం కలిగినటువంటి వాళ్ళు. ఒకటి బాధలో దుఃఖంలో ఉండినప్పుడు దాన్ని తీర్చగలరు. దుఃఖం అంటే ఇంకేదో దుఃఖం కాదు, శారీరక దుఃఖం కాదు. ఒక మనిషి ఇంకొక మనిషి చేతకు గురి అయ్యేటటువంటి బంద్ చేయాలంటే ఆయన ఆల్రెడీ చిట్టిచ్చాడు, మీరేమి ఎక్కువ పెట్టదు. రైట్. మిత్రులారా, ఈ బ్రాహ్మణీయ మతాన్ని ధ్వంసం చేయకుండా కేవలము మనకిప్పుడు నవయానంలో కూడా కనిష్కవాదం పుట్టింది. మా వాళ్ళంతా బాబాసాహెబ్ అంబేద్కర్ నవయానం అని చెప్పి ఖచ్చితంగా మనకు విపశ్యన ఉండాలి, మనము అదేదో దీక్ష చేయాలి, అదేదో ధ్యానం చేయాలి అని అంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గము ధ్యానం కాదు. సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. బుద్ధితోటి సంఘాన్ని నిర్మించాలి, ఇంటలెక్చువాలిటీ తోటి సంఘాన్ని నిర్మించాలి. ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఓన్లీ ద పవర్. మిచెల్ ఫూకో అంటాడు, ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఏంటి అని అంటే ఒక అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయటం. బ్రాహ్మణుల చరిత్ర అంతా అబద్ధాలని నిజాలుగా చూపెట్టారు. లేని రాముడు ఉన్నాడని చెప్పాడు, లోకం నమ్మింది. లేని కృష్ణుడు ఉన్నాడు అని చెప్పారు, లోకం నమ్మింది. లేని కౌటిల్యుడు కూడా ఉన్నాడు అని చెప్పాడు. చంద్రగుప్తుణ్ణి అధికారంలోకి తెచ్చింది కౌటిల్యుడు అని ఐఏఎస్ స్టడీ సెంటర్లలో దళితులు, శూద్రులు, అగ్రకులాల ఉపాధ్యాయులు బోధిస్తూ ఉంటారు. ఈ దొంగనా కొడుకులకు బాబాసాహెబ్ అంబేద్కర్ని చదవడం తెలియదు. మౌర్య రాజ్యం కౌటిల్యుడు నిర్మించిండు, కౌటిల్యుడు సలహాలు ఇచ్చిండు. వాట్ అబౌట్ దాట్? బుద్ధిజం, జైనిజం, ద రివల్యూషనరీ పాత్ విచ్ హిట్ ద శూద్రాస్ టు కమ్ ఇన్ టు ద పవర్. నోవేర్ డిస్కషన్. ఈయన ఐఏఎస్ కోచింగ్ తీసుకునే దగ్గర నుంచి ఐఏఎస్ అవుతాడు, ఆ తర్వాత వచ్చినాక కూడా ఇదే మాట మాట్లాడతాడు. ఇక్కడ మనం చాలా మంది కూర్చున్నాం, అండర్ గ్రాడ్ చదివారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారు, టీచర్స్ అయ్యారు, టీచర్స్గా రిటైర్డ్ అయ్యారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు లేకుండా బ్రాహ్మణిజపు కట్టుకథల్ని నమ్ముతా ఉన్నాం. దాన్ని మన బిడ్డలకు చెప్తా ఉన్నాం. ఫర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రెవల్యూషన్ ఈజ్ నాట్ టు పే ద ట్రిబ్యూట్స్. ఫర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ద రెవల్యూషన్ ఈజ్ సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్. హృదయ పరివర్తన, మానసిక పరివర్తన. అందుకనే మీరు చూడండి,
ప్రపంచంలో ఎక్కడెక్కడైతే బౌద్ధం ఉన్నదో అక్కడ దీన్ని ఒక సైకలాజికల్ టూల్ లాగా మలిచిపడేసింది. అయితే దురదృష్టం ఏంది అని అంటే బౌద్ధంలోకి కూడా రాజకీయంగా జాతిపరంగా ఆధిపత్యం కలిగినటువంటి శక్తులు వచ్చినప్పుడు బౌద్ధం కూడా హింసాత్మకంగా మారినటువంటి చరిత్ర ఇప్పుడు మన కళ్ళ ముందు. శ్రీలంక సింహాల బౌద్ధులు తమిళ జాతికి సంబంధించినటువంటి మనుషులను మొత్తం ఊతకోత కోసి. మయన్మార్ మన పక్కనే ఉంటుంది, ఆమెకు నోబెల్ అవార్డు ఏదో అవార్డు వచ్చింది, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఆమె అక్కడ ముస్లింలను మొత్తం పెద్ద ఎత్తున ఊచకోత కోసింది. మిత్రులారా, నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే, ఈ దేశంలో ఇస్లామైనా క్రైస్తవమైనా బౌద్ధమైనా ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్న రోజున బౌద్ధం కూడా ఒక ఆధిపత్య వర్గాల యొక్క ఆయుధంగా మారుతుంది. కాబట్టి లక్ష్మణరావు గారికి మరొక్కసారి నా ధన్యవాదాలు. బౌద్ధంలోకి ఇతరత్రా కులాలు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ ఈ కింది వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు స్పృహతోటి కాన్షియస్గా ఇంటలెక్చువల్గా లేకపోయి ఉంటే ఈ దేశంలో బౌద్ధంని విమర్శ చేయటం కాదు, బౌద్ధాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పునరుజ్జీవన బౌద్ధాన్ని ధ్వంసం చేసేటటువంటి ఈ గడప గడప కార్యక్రమం వస్తాం. దీన్ని నిలువరించాలి అని అంటే దెర్ ఈజ్ ఓన్లీ ద వన్ సోర్స్ which Baba Saheb Ambedkar talks in his work, the annihilation of caste. The annihilation of caste, బుద్ధుడు ఏం చేసిండో చెప్పిండు, అదే మార్గాన్ని ఇవాళ నువ్వు కూడా చెయ్యాలి అని నేను చెప్తున్నాడు. బుద్ధిజం ఇస్ ఎ టూల్ టు క్రియేట్ ద ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, హార్మనీ, లవబుల్ సొసైటీ, హానరబుల్ సొసైటీ, రెస్పెక్టబుల్ సొసైటీ, డిగ్నిటీ ఆఫ్ లైఫ్. ఇంత లోతైనటువంటిది బౌద్ధం. బౌద్ధాన్ని మనం కేవలం ఒకే ఒక చిన్న దానికి కుదించడం అనేటటువంటి సాధ్యం కాదు. ఇట్ కెన్ బి డీల్ విత్ దట్ జెండర్ ప్రాబ్లం, ఇట్ కెన్ బి డీల్ విత్ దట్ వర్కింగ్ క్లాస్ ప్రాబ్లం, ఇట్ కెన్ బి డీల్ బట్ మానసిక పరివర్తన తీసుకొని వచ్చి. అసలు మనం సైన్స్ మాట్లాడేటప్పుడు ఆ స్టీఫెన్ హాకింగు లేకపోతే ఆ ఈజ్ ఈక్వల్ టు MC² చెప్పిన ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ సైన్స్ గురించి ఎగ్జాక్ట్గా చెప్పకుండా ఒక మౌలిక తాత్విక సూత్రాల ద్వారా మనుషుల్ని సైంటిఫిక్ మార్గంలోకి నడిపించేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి ప్రయాణము బౌద్ధం. అంటే మనుషులు సైన్స్లోకి రమ్మంటే రారు, బౌద్ధం చెప్తే మనుషులు సైన్స్లోకి ప్రయాణం చేస్తారు. అందుకనే మీరు చూడండి, బౌద్ధం ఎక్కడెక్కడ ఉన్నదో 90% పీపుల్ థింక్ దట్ దే ఆర్ సైంటిఫిక్, దే ఆర్ రేషనల్. మిగతా దేశాల లోపల దేశాలు బాగా అభివృద్ధి చెందినా సరే మనుషుల లోపల ఇంకా మానసిక పరివర్తన జరగలేదు. ఆర్థికపరమైనది జరిగింది. మానవ అభివృద్ధి అనంటే కేవలం డబ్బు సంపాదించడం, పవర్లోకి రావడం కాదు. జంతువుకి, మనిషికి, వైల్డ్ లైఫ్కి, హ్యూమన్ యానిమల్కి మధ్యన సరిహద్దులు నిర్మించి మనిషి అంటే ఒక మహోన్నతమైన జీవి, ఇది రేషనల్ హ్యూమన్ బీయింగ్ అని నిలబెట్టేటటువంటి ఒక ప్రయాణము బౌద్ధం. అందుకనే అక్కడ గాంధీ రాముడిని ప్రపోజిస్తే ఇక్కడ మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అశోకుని, ఒకతను హింసని ఆయుధంగా తీసుకొని పోతే మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ హింసని త్యజించి అహింస ద్వారా సమాజాన్ని, హృదయ పరివర్తనని ఎట్లా మార్చొచ్చు అని చెప్పిండు మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మిత్రులారా, ఈ సంస్థ, ఈ నవయాన బౌద్ధం ఈ మల్కీపురం అనేటటువంటి గ్రామంలో ప్రయాణించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే నవయానాన్ని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రకరకాల ప్రాంతాల్లోకి విస్తరింపజేసిండో, ఇది మల్కీపురం సరిహద్దుల్ని దాటి ఇంకా ముందుకు పోవాలి అని, ఇది ఒకనాటి బౌద్ధ ఆంధ్రదేశాన్ని తిరిగి నిర్మించేటటువంటి ఒక ప్రయాణం, పునరుజ్జీవన ఉద్యమాన్ని ఈ కుటుంబం చేపట్టింది. ఆ కుటుంబపు యొక్క బాధ్యతని మనం అందరం నెత్తికెత్తుకొని, తలకెత్తుకొని ఒక నిజమైన అంబేద్కరిస్ట్గా బతకాలి. సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు లేకుండా బతికే అంబేద్కరిస్టులు అనేక మంది ఉంటారు. వాళ్ళు రోల్డ్ గోల్డ్ లాగా బాగా మెరుస్తూ ఉంటారు. కానీ ఒక నిజమైనటువంటి అంబేద్కరిస్టు
లక్ష తుఫానులకు కూడా రంగు మారినటువంటి అదే రకమైన బంగారం లాగా మెరుస్తూ ఉంటారు. ఇంతకుముందు మాట్లాడినటువంటి ఎక్స్ఎమ్మెల్యే గారు చాలా బాగా ఈ కుటుంబాన్ని గురించి చెప్పారు. బహుశా ఆయన బిడ్డలు, ఆయన కొడుకులు, ఆయన వారసత్వం కూడా దీన్ని ముందుకు తీసుకొని పోతారని, ఈ ఉద్యమంలో నేను భాగస్వామ్యం అవుతాను అని చెప్పి చెప్తూ, ఒక్క 2 నిమిషాలు, ఈ సాంస్కృతిక విప్లవం ద్వారానే కులం పునాదుల్ని ఎక్కడికక్కడికి ధ్వంసం చేయొచ్చు అంటాడు. అంబేద్కర్ యూజ్డ్ ద వర్డ్ దాట్ డైనమెట్లు పెట్టి పేల్చేయండి ఈ కుల వ్యవస్థని, హిందూ సమాజాన్ని అని అన్నాడు. అది కేవలం శిక్షణ ద్వారా, అది కేవలం తాత్విక ఆలోచనని అందించడం ద్వారా మాత్రమే జరుగుతుంది. అందుకనే నేను 2010లో డిసైడ్ చేశాను, మనం రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. నీ కుటుంబము, నువ్వు పనిచేసే ప్రదేశము, ఆ తర్వాత సమాజానికి వాళ్ళు ఎక్కడైతే కోమాలో ఉన్నారో కోమాల నుంచి బయటికి పట్టుకొని వచ్చేటటువంటి ప్రిస్క్రిప్షను పూలే అంబేద్కర్ ఇచ్చిర్రు. ఆ ప్రిస్క్రిప్షన్ ఉన్నది, ఆ మెడిసిన్ ఉన్నది అని చెప్తే మనుషుల్ని కోమాలోకి నుంచి బయటికి పట్టుకురావచ్చు అని నేను ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేశాను. పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలసాఫికల్ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్. పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలసాఫికల్ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్. దేశంలో ఇప్పటి వరకు 26 రాష్ట్రాలకు సంబంధించిన 1500 మంది విద్యార్థులు నా సంస్థలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ విద్యార్థులు ఇప్పుడు పూలే అంబేద్కర్ థాట్ని వాళ్ళ స్థాయి లోపల ప్రచారం చేయటానికి, ఈ కులాన్ని నిర్మూలించడం కొరకు, ధ్వంసం చేయటం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విద్యార్థులు రాసినటువంటి 160 లైఫ్ ఎక్స్పీరియన్సెస్ విత్ మై ఇన్స్టిట్యూషన్, ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళు ఏం పొందారు, ఈ హృదయ మానసిక ఇంటలెక్చువల్ పరివర్తన ఎట్లా జరిగింది అని 120 మంది విద్యార్థులు స్వయంగా వాళ్ళ అనుభవాల నుంచి రాసినటువంటి పుస్తకం అక్కడ వెంకట్రావు స్టాల్లో ఉంది. 250 రూపాయలకు 300 రూపాయలకు 2 పుస్తకాలు ఇస్తా ఉన్నాను. ఒకటి, ఈ ఇన్స్టిట్యూషన్ని ప్రతి సంవత్సరము ఆయన సొంత శ్రమ నుంచి ఇచ్చినటువంటి డబ్బుతోటి నడుపుతున్నటువంటి వ్యక్తి. ఆయన ఏమీ చదువుకోలేదు, కానీ నేషనల్ వైజ్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసి ప్రతి సంవత్సరము 1000 మందికి శిక్షణ ఇచ్చేటటువంటి కార్యక్రమం నడుపుతున్నాం. ఆయన బయోగ్రఫీ ఉంది, ఆ తర్వాత నా విద్యార్థులు రాసినటువంటి పుస్తకం ఉంది. ఒకటి ఇంగ్లీష్లో ఉంది, ఒకటి తెలుగులో ఉంది. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఆ 2 పుస్తకాలు మీ ఇంట్లో ఉండాలి. మీలో పరివర్తన జరుగుతుంది, మీ బిడ్డల్లో పరివర్తన జరుగుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి బత్తుల లక్ష్మణరావు గారి కుటుంబానికి, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇతర నిర్వాహకులకు, ప్రత్యేకంగా వీరికి నేను సుమారు 15 సంవత్సరాల క్రితం వీరిని వైజాగ్ లోపల కలిశాను. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, అక్క స్వరూపరానికి మీకు అందరికీ ధన్యవాదాలు. జై భీమ్.